హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడు గూగుల్ చేయకూడని కొన్ని వర్డ్స్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ వర్డ్స్ చాలా క్రీపీగా, హర్రర్గా, డిస్గస్టింగ్గా ఉంటుంది. సో నేను చెప్పిన తర్వాత కూడా మీరు చూస్తున్నారంటే అది మీరు మీ రిస్క్ పైన చూడండి. నాకు తెలిసినంత వరకు ఈ ఛానల్లోనే ఇట్లాంటి వీడియో చేయలేదు నేను. చాలా క్రీపీగా ఉండబోతుంది. కానీ ఈ టాపిక్స్ వింటుండగా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ చూడటానికే చాలా ఘోరంగా ఉంటాయి. ఒకవేళ మీరు పొరపాటున చూసారే అనుకోండి, మీ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అయితే ఇక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వన్, క్రోకోడిల్. ఇది మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే ఇమేజెస్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మీకు వెంటనే యాక్ అనే ఫీలింగ్ అనేది వస్తుంది. అక్కడ మీకు ఏం కనబడుతుందంటే కొంతమంది యాక్సిడెంటల్గా వాళ్ళ ఏళ్ళు కోసుకుపోవడం, ఇలా స్కిన్ మొత్తం పీల్ అయిపోవడం, ఎముకలు కనబడడం, అలాంటి ఘోరమైన పిక్స్ని చూపిస్తారు. అవేమి ఇల్లీగల్ పిక్స్ కాదు, చూడటానికే కొంచెం యాక్ ఫీలింగ్ వస్తుంది. నేనైతే చూస్తూ ఆ లాస్ట్ వరకు అయితే వెళ్ళలేకపోయినాను. నాకు కొంచెం డిస్గస్టింగ్గా అనిపించింది. నెంబర్ 2, పెయిన్ ఒలింపిక్స్. పేరులోనే మీకు అర్థమవుతుంటుంది ఏదో పెయిన్కి సంబంధించినవి మనకు కనబడతాయని. సో దీని కథ ఏంటంటే బేసిక్గా పెయిన్ ఒలింపిక్స్ అనేది ఒక స్పోర్ట్. ఒకప్పుడు ఈ గేమ్ని ఆడేటోళ్ళు ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నారో తెలియదు. ఈ స్పోర్ట్ని ఆడటానికి చాలా మైండ్ దొబ్బిన వాళ్ళు వస్తారు. ఇలా ఎందుకు అంటున్నానంటే ఈ పెయిన్ ఒలింపిక్స్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. అందులో ఏంటంటే ఒక వ్యక్తి తనకు తాను పెయిన్ ఇచ్చుకుంటాడు. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే తన చేతులు కోసుకోవడం, కాళ్ళకి టార్చర్ పెట్టడం, స్కిన్ పీల్ చేసుకోవడం, సొంతంగా ఆ వ్యక్తి తనకు తానే పెయిన్ ఇచ్చుకుంటూ ఎంతవరకు తట్టుకుంటున్నాడో చూసి దాన్ని బట్టి విన్నర్ని అనౌన్స్ చేసేటోళ్ళు. సో ఈ పెయిన్ ఒలింపిక్స్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే మీరు పెయిన్ ఒలింపిక్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తారో అప్పుడు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. అవి డిక్ చేస్తూ మనకి పెయిన్ ఒలింపిక్స్ సంబంధించిన కొన్ని వీడియోస్ కనబడుతుంది. ఆ వీడియోస్ కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోస్. ఆ వీడియోస్ చూడటానికి చాలా గలీజ్గా, పెయిన్ఫుల్గా ఉంటుంది. కొంతమంది ఆ వీడియోస్ చూస్తూ యూట్యూబ్లో రియాక్షన్స్ ని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేశారు. ఆ వీడియోస్ చూపిస్తాను, చూడండి. It's so little. Oh my god, dude! I like childhood memories of Pokemon better. నేను చెప్తుంటే మీకు బాగా ఇంట్రెస్ట్ వస్తుందేమో, బట్ ఇక్కడతోనే ఆ ఆలోచన ఆపేయండి. పొరపాటును కూడా పెయిన్ ఒలింపిక్స్ వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయకండి. నెంబర్ 3, బాట్ ఫ్లై రిమూవల్. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తి చేయి దగ్గర ఒక పురుగు చాలా రోజులు కాదు నెలల నుంచి అక్కడే ఉంటే పాసిపోయి మన స్కిన్ లోపలే ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది బాట్ ఫ్లై, దీన్ని రిమూవ్ చేయాలి అని చెప్తారు. అలా ఒక డాక్టర్ బాట్ ఫ్లై ని రిమూవ్ చేస్తూ వీడియో తీశారు. ఆ వీడియోస్ నే బాట్ ఫ్లై రిమూవల్ అని మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు ఆ వీడియోస్ కనబడుతుంది. ఇప్పుడు దీంట్లో క్రీపీగా ఏముంది అని మీరు నన్ను అడగచ్చు. క్రీపీ ఏంటంటే ఆ బాట్ ఫ్లై ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో దాంతో పాటు ఎంతో పజ్ మరియు బాట్ ఫ్లై చిన్నగా ఉండదు, ఇంత పెద్దగా ఉంటుంది. సరే ఇంత పెద్దగా ఉంది, ఒకసారి తీసేస్తారంటే ఒకటి కాదు, కొన్ని 5, 10 దగ్గర ఉంటుంది. సో ఒక్కొక్కటి రిమూవ్ చేస్తుంటే మన టాలరెన్స్ మించి వెళ్ళిపోయి అది మనకు చాలా క్రీపీ వైబ్స్ అనేది ఇస్తుంది. సో అందుకే మీరు ఒకవేళ తింటూ ఆ బాట్ ఫ్లై రిమూవల్ అని సెర్చ్ చేశారంటే దయచేసి చేయకండి, లేకుంటే అంతా రివర్స్ వచ్చేస్తుంది. 4th వన్, కార్ బంకల్. గైస్, నా లైఫ్లోనే ఇంత చిరాకు వేసే ఫొటోస్ ఆర్ వీడియోస్ నేను చూడనే లేదు. నేను కార్ బంకల్ అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ చూసి నాకేదో ఫోబియా ఉన్నట్టుగా అనిపించింది. ఇలా ఎందుకంటే కొంతమంది వ్యక్తులకి కొన్ని విషయాలు చూసిన తర్వాత అది ఎగ్గుటు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాక్ పీస్ ని రివర్స్ గా ఇలా రుద్దితే ఆ సౌండ్ కొంతమందికి నచ్చదు. అలా నాకు ఈ ఫొటోస్ చూసిన తర్వాత సేమ్ అలాంటి ఫీలింగ్ వచ్చింది. సో అందుకే చెప్తున్నా, ఈ ఫొటోస్ చూసిన తర్వాత నాకు 2-3 డేస్ వరకు ఎవరి స్కిన్ చూస్తున్నా నాకు అదే గుర్తుకొస్తుంది. అందుకనే ముందే చెప్తున్నాను, మీ ఇష్టం. ఇక నెంబర్ 5, 4 నియర్ గ్యాంగ్రీన్. ఇది మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇమేజెస్ లోపలికి వెళ్తే మీకు హ్యూమన్స్ కి అబ్డామిన్ కింద ఎలాంటి ఇన్ఫెక్షన్స్ జరుగుతున్నాయో మీకు కనబడుతుంది. సో అది చూడడానికి ఎంత డిస్టర్బింగ్ ఉంటుందంటే మీకు గ్యాంగ్రీన్ అనే పదంతోనే మీకు అర్థం అవ్వాలి. సో మొత్తానికి మన అబ్డామిన్ కింద నుంచి మోకాల వరకు అదో రకమైన ఇన్ఫెక్షన్ రావడం మనం చూస్తాం. ఇది హైయెస్ట్ ప్లేస్ లో పెట్టానంటే ఎంత ఘోరంగా ఉంటుందో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. కొంతమందికి మేబీ చూసిన తర్వాత అంత డిఫరెన్స్ అనిపించకపోవచ్చు, కానీ చాలా మందికి ఇది చాలా డిస్కస్టింగ్ గా అనిపిస్తుంది.
సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. నేను మామూలుగా ఈ వీడియో చేయాలా లేదా చాలాసార్లు ఆలోచించాను. సో వీడియో మీకు ఎంత నచ్చినా పొరపాటును కూడా నేను చెప్పిన గూగుల్ సెర్చ్ టర్మ్స్ని మీరు సెర్చ్ చేయకండి. ఇంకా అయినా నేను చేస్తాను నాకు పిచ్చి అంటే మీ ఇష్టం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను కలుస్తాను అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1.